కడప జిల్లా పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు దాదాపు 10 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ మరియు సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు దాదాపు 10 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని నాయకులు మండిపడ్డారు. ఇది కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు ఎలాంటి భద్రత లేదని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని, పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని వారు విమర్శించారు. వేతనాలు సక్రమంగా అందకపోతే కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతాయని, అనారోగ్య సమస్యలు వస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులకు 4 నెలలు, స్వచ్ఛ భారత్ కార్మికులకు 11 నెలలు, వాటర్ సిబ్బందికి 11 నెలలు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రిలే దీక్షలు చేపట్టి విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. దాంట్లో సందేహం లేదు. ఆయన మమ్మల్ని చాలా పీడిస్తున్నాడు. ఎవరు ఆయన పని ఎంత పీడించినా కానీ వర్క్ డబ్బులు పోరుమామిళ్ల పంచాయతీ కార్మికుల సమస్యలను ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి. జీతాలు ఇవ్వడంలో విఫలమైన పంచాయతీ అధికారులు, జీతాలు ఇవ్వడంలో ఆలక్ష్యం చేస్తున్న పంచాయతీ అధికారులు, డౌన్ పంచాయతీ అధికారులు ఇవ్వాలి, వెంటనే పెండింగ్ లో కూడా వచ్చిన నుంచి మనం పన్ను రూపంలో వచ్చిన అదంతా తోడు వచ్చుకొని జీతా రూపంలో పెంచుకోవాలి. ఆ తర్వాత మాకు కూడా నిన్న మార్పులు కూడా ఈరోజు పేపర్లో కూడా వేసినారు. మా నిధులు రేపు ఫస్ట్ వీక్లో వదులుతామని కూడా చెప్పారు గవర్నమెంట్. అది రాని వచ్చిన తర్వాత మేము కూడా చెప్పుకునేది ఆటోమేటిక్గా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మేము కూడా చేస్తాం కదా. మాకేముంది, మేము కూడా ప్రతిదీ పైసా ప్రూవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసుకుంటాం. ఇంకోటి కూడా మేము వేరే చోటికి కూడా మేము ఈ ఫండ్స్ని ఎట్లా వినియోగం చేసుకోవాలా, మేము ఓన్లీ మాకు ఈ డీజిల్ ఖర్చుకు తర్వాత కార్మికులు మాత్రమే మేము ఇచ్చేస్తాము. మిగతా వాటికి కూడా ఆ బోర్డు మోటార్లు రిపేరింగ్స్ కూడా మేము అప్పో చేసుకొని ఇచ్చేస్తాం. వాళ్ళు కూడా మమ్మల్ని చూసి తీసుకుంటారు. సార్ మిమ్మల్ని చూసి ఇస్తారనే కదా మీరు అయితే మాకు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడేమో పెండింగ్ ఇబ్బంది లేదు. ఇప్పుడు వాటర్ సిబ్బందికి 11 నెలలు, వాళ్ళకి స్వచ్ఛభారత కార్మికులు వాళ్ళకి 10 నెలలు 11 నెలలు వాళ్ళు అట్లే ఉండే కదా. 9 నెలలు ఉన్నాయి సార్, 3 నెలలు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు 4 నెలలు అయింది. లాస్ట్ 5 నెలలు ఒకసారి పెట్టాం, మళ్ళీ 5 నెలలు ఒకసారి వీళ్ళందరికీ కూడా పెండింగ్ లో వేతనాలు ఇవ్వాలని చెప్పి పూర్వాల గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందర ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపడుతున్నాం. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం పండగ అందరికీ ముఖ్యమైన పండుగ వినాయక చవితి పండుగ అయితే ఈ పండుగకు పండుగ పూట కూడా వస్తువులు పెట్టే విధంగా అటు పంచాయతీ అధికారులు కానీ సర్పంచ్ కానీ ఈ విధంగా పంచాయతీ అధికారులకు గత 20 రోజుల నుంచి పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ ఇస్తామని కాలయాపన చేయడం తప్ప వాళ్ళకు మాత్రం జీతం ఇవ్వడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని మీద నిరసన పెట్టాం. వీళ్ళు పంచాయతీ అధికారులు రేపటి లోపల 1 నెల రోజు వేతనం కానీ వేయని పక్షంలో అవసరమైతే మొన్నటి నుంచి సమ్మెలో కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అటు అధికారులకు కానీ ఇటు సర్పంచ్ కానీ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికునికి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎలాంటి భద్రత కానీ కుక్క తెచ్చినా, పాము తెచ్చినా, తేలు తెచ్చినా, పంది తెచ్చినా, ఆవు తెచ్చినా, మనిషి తెచ్చినా, అన్నదాన సేవ తెచ్చినా, ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా కానీ పంచాయతీ కార్మికులకు పన్నులు చెప్పడంలో మాత్రం ఉన్న శ్రద్ధ అధికారులకు ఈ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడంలో మాత్రము ఇది వాళ్ళకి శ్రద్ధ లేకుండా పోయింది. అందువల్లనే చెప్తున్నాము, పంచాయతీ కార్మికులకు వెంటనే ఇవ్వాల్సిన 4 నెలల వేతనాలు, యూనియన్ అంబాసిడర్లకు ఇవ్వాల్సిన 11 నెలల వేతనాలు, స్వచ్ఛ భారత్ కార్మికులు ఇవ్వాల్సిన 11 నెలలు, వాటర్ సిబ్బందికి ఇవ్వాల్సిన 10 నెలలు మొత్తం వేతనాలు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు నెల